మదనపల్లి సబ్ కలెక్టరేట్ దసరాల దహనం కేసులో నిందితుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిని పట్టుకునేందుకు యత్నించారు. సిస్దర్ దొరక్కపోవడంతో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్తో పాటు పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ దస్త్రాల దహనం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. బాధితుల ఫిర్యాదులు, ఆధారాల మేరకు పలువురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె వద్ద 165 ఎకరాలను కాజేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో శశిధర్ కోసం శనివారం రాత్రి మదనపల్లె 1 టౌన్ పోలీసులు, 2 రెవెన్యూ అధికారుల బృందం హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అప్పటికే శశిధర్ తన ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ప్లాటు యజమాని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ని సంప్రదించి తాళం కోసం అక్కడే రాత్రంతా వేచి చూశారు. ఒక దశలో తాళం పగలగొట్టాలని చూసినప్పటికీ అపార్ట్మెంటు సంఘం వారించడంతో ఆగారు. ఆదివారం ఉదయం అనిల్ కుమార్ పంపించిన తాళం చెవులతో పోలీసులు ఇంటి తలుపులు తెరిచారు. ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించి శశిధర్ భూదందాలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ 2 అట్టపెట్టెల్లో పెట్టి హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చారు. శశిధర్ చిత్తూరులో అప్పటి గనుల శాఖ ఏడీ ప్రకాష్ సహకారంతో దందా సాగించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నివాసంలోనూ ఆదివారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి సమక్షంలో తనిఖీలు చేసి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అధికారిక పీఏగా పనిచేసిన తుకారాం విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది. తిరుపతిలోని ఆయన నివాసంలో పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించి 12 రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తుకారాం కూడా భారీగా భూదందాలు సాగించినట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. తనపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతోనే తుకారాం విదేశాలకు వెళ్లిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి అనుచరుడు బాబ్జాన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన నివాసంలోనూ పోలీసులు ఆదివారం సోదాలు చేశారు. ఏ సమయంలో పిలిచినా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై అనుమానంతో ఆయన ఇంట్లోనూ పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు నివాసాన్ని చుట్టుముట్టడంతో బెంగళూరులో ఉన్న మాజీ ఎమ్మెల్యే మదనపల్లికి వచ్చి తాళాలు అప్పగించారు. సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. తప్పు చేయని వ్యక్తి నేను. ఎక్కడ కూడా కబ్జాలకు గానీ, ఎక్కడ కూడా ఈవెన్ దో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవినీతి గానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏదైనా తప్పు పనులు చేస్తా ఉన్నా కూడా నేను అడ్డుపడి దానికి చేయని వ్యక్తి కాబట్టి నేను ఈరోజు ప్రజల ముందుకి తలకాయ ఎత్తుకొని తిరిగే విధానంగా నేను శాసనసభ్యుడిగా పనిచేసినాను కాబట్టి ఆ గర్వం నాలో ఎప్పుడు ఉంటుందని. ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ మదనపల్లి రెవెన్యూ డివిజనల్ పూర్వ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ని ప్రభుత్వం సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం.